ఎంతమంది వ్యక్తులు పోటీ చేస్తున్నటువంటి వివరాలు ఉంటాయి అందులో. దాంతో మీకు ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ను చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేటువంటి గ్రామంలో సర్పంచ్కి 4 పోటీ చేస్తున్నారు. సో 4+1 నోటా 5 మెంబర్స్ ఉన్నది మాత్రమే మీకు బ్యాలెట్ పేపర్ ఉండాలి. దానికి ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు తరోగా చెక్ చేశారు. ఫస్ట్ ఆర్ఓస్ చూసుకోవాలి. అదేవిధంగా కనుక ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కౌంటర్ మైన్ చేస్తుంది, రద్దు చేస్తుంది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా చూసి పెట్టారు. మేడం మనది ఎంత నెంబర్? ఎంపీటీఓ గారు రమ్మంటున్నారు, మీకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా రావాలి సార్. షార్ట్ ఫాల్ ఉన్నటువంటి ఆర్ఓస్ మాత్రమే గమనించాలి. ఎవరి చెప్పండి, అట్లా చెప్తారు మనవి. ఆర్ఓస్కి ఇదివరకు ఒక 5-6 సార్లు అనౌన్స్ చేసి ఉన్నాం సార్, గమనించాలి. చేసుకుంటూ ఏదైనా ఆర్ఓస్ గమనించాలి. మీకు షార్ట్ ఫాల్ ఉంది, మీకు దగ్గరికి రావాలి, మీకు అలాట్ చేయడం. కవర్ ఫర్ బ్యాలెట్ పేపర్ పేపర్ సీల్ 2 ఇచ్చింది. విజిటింగ్ ఆఫీసర్ డైరీ 2 బ్రౌన్ కార్డ్స్ ఏవైతే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ చేసుకుని పొద్దున వాళ్ళు రాగానే ఫస్ట్ అవర్ ఇస్తే మీకు రేపు పొద్దున 7 o'clockకి పోలింగ్ సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటుంది, సాఫీగా జరుగుతుంది. సో పెద్ద గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎంపీడీఓ గారు చెప్తారు. కొన్ని మోర్ టేబుల్స్ అంటే ఒక్కొక్క వార్డు కాకుండా 3 or 4 టేబుల్స్ మేజర్ కాబట్టి కొడిమేళ కానీ